మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. మీ విలువైన వాక్కుల ద్వారా తండ్రి మా హృదయాన్ని తెరవండి అయ్యా. చెబుతున్న ప్రతి మాటని అర్థం చేసుకునే శక్తిని, తెలివిని, వివేకాన్ని వింటున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. చెబుతున్న నాయందును కూడా తండ్రి మీరుండి సహాయం చేయండి. నన్ను పూర్తిగా మరుగు చేసి తండ్రి మీ సమయోచితమైన జ్ఞానంతో మీ బిడ్డలతో నేరుగా మీరు మాట్లాడమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, జాగ్రత్తగా విందాం. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బయట వారికి అర్థం కాకపోయినా పెద్ద ప్రమాదం లేకపోవచ్చేమో, కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకునే పరిస్థితిని కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? హౌ టు నో ద గాడ్. ఈ ప్రపంచంలో దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు 5% లోపే ఉన్నారు. వాళ్ళని నాస్తికులు అంటారు. ఇంచుమించుగా 90% వరకు కూడా పైబడి దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడని, అంటే వారి వారి మత విశ్వాసాల్లో వారి అనుకున్న దేవుడి ప్రకారం మొత్తానికి దేవుణ్ణి నమ్ముతున్న వారు చాలా మంది ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన మెజారిటీ విశ్వాసాలు లేదా మెజారిటీ మత విశ్వాసాలుగా మనం చూడగలిగితే పెద్ద సంఖ్య ఉన్నటువంటిది ఎవరంటే క్రైస్తవులు. క్రిస్టియన్స్, అలాగే ముస్లిమ్స్ సెకండ్ ప్లేస్, అలాగే హిందూస్, అలాగే బుద్ధులు, జైనులు, ఇవేలో ప్రాముఖ్యమైనటువంటి మెజారిటీ మత విశ్వాసాలుగా మనకు కనబడుతూ ఉంటారు. అయితే క్రిస్టియన్స్ గురించి పక్కన పెడితే, అంటే తర్వాత మనం వారి గురించి ఆలోచిద్దాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మత విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో, అనేక మత విశ్వాసాలుగా వారి దేవుని ఎరిగినటువంటి విశ్వాసం, అంటే దేవుని ఎలా వాళ్ళు భావించుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలకు మనం వెళ్ళి చూడగలిగితే, చాలా మంది వారి మత విశ్వాసాల ప్రకారం హిందువులు, బుద్ధులు, జైనులు, ముస్లిమ్స్ వీరికి ఒక ప్రమాణం ఉన్నాయి. వాళ్ళ ప్రమాణాల ప్రకారం దేవుణ్ణి ఈ పరిధిలో వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్, ముస్లిమ్స్ అయితే దేవుడు అనేవాడు ఈ సమాజంలో, అంటే మానవ లోకంలో ఉండడు. అంటే దేవుడు ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ కాడు, అంటే ఇక్కడ ఉండలేడు. ఆయన ఎప్పుడూ ఎక్కడో ఉంటాడని ఆయన ప్లేస్ చాలా దూరంగా ఇచ్చారు. వాళ్ళు ఎవరు? ఈ ముస్లిమ్స్, ఇస్లామిక్ వారు. ఆ తర్వాత హిందువులు అనగా మన భారతదేశ సనాతన సంప్రదాయంలో చూడగలిగితే మనకి దేవుళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళకి కోట్ల కొలది ఉన్నట్టుగా 3 కోటి దేవుళ్ళు, దేవతలుగా ఈరోజు చెబుతూ ఉంటారు. మనకు తెలిసిందే. అలా అంటారు, కానీ పట్టుకుని ఒక 100 మంది దేవుళ్ళ పేరు చెప్పంటే ఎవరు కూడా చెప్పలేరు. పేరుకి మాత్రం అలా అంటారు. ఓకే. అయితే ఈ 3 కోటి దేవుళ్ళు, దేవతలుగా ఈ సనాతన ధర్మవాదులు ప్రకటిస్తూ ఉంటారు. ఇక బుద్ధులు, జైనులు అయితే వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు అంటారు కదా తప్పించి, కానీ ఆ దేవుడి గురించి వారుకున్న ప్రమాణం ఏంటంటే, అసలు దేవుడు దర్శించుకోవాలన్నా, దేవుని చూడాలన్నా సరే, కానీ ఈ మనుషులకు అతీతంగా ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళిపోవాలనే సిద్ధాంతం ఉంది. బుద్ధులు వచ్చేది ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద కూడా కనిపిస్తాడు, కానీ ఎక్కడంటే ఈ మానవ పరిధిలో, ఈ మానవ ప్రపంచంలో కనిపించే ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళిపోవాలి. అనగా ఆ హిమాలయాలకు, అదే సుదూరమైన అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకోవాలి. అప్పుడు మనకు దేవుడు కనిపిస్తాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక సిద్ధాంతం. ఆలోచించండి. ఇకపోతే ఈ మన భారతీయ హైందవ సనాతన ధర్మానికి సమాంతరమైనటువంటి కొన్ని ధర్మాలు బైబిల్ గ్రంథంలో కూడా చోటు చేసుకున్నాయి. వాళ్ళ ధర్మాలు ఏంటంటే, బైబిల్ చరిత్రలో చూడగలిగితే, పురాతన ధర్మాలు, పురాతన చరిత్రలో మనం వెళ్ళగలిగితే ఐగుప్తు చరిత్ర ఉంటుంది, బాబిలోని చరిత్ర అంటే బబులోని చరిత్ర, అష్షూరు చరిత్ర, అలాగే ఆ తర్వాత వచ్చిన పారసీకులు, ఆ తర్వాత వచ్చినటువంటి గ్రీకులు, ఆ తర్వాత వచ్చినటువంటి రోమియన్. చూడండి, ఎన్ని తెగలు, ఎన్ని జాతులు, ఎన్ని
ప్రపంచాలుగా వాళ్ళ మత విశ్వాసాన్ని కొనసాగిస్తున్న ఆ క్రమంలో ఐగుప్తిని చూసుకుంటే మోషే గారు ఎన్ని విపత్తులు చేశారండి అక్కడ ఐగుప్తులో? ఎన్ని? 10. అంటే వాళ్ళ ప్రాముఖ్యంగా 10 10 మంది దేవుళ్ళని ఆరాధించేటువంటి ఆచారం, అది ప్రమాణం. అది దేవుళ్ళు అంటే వాళ్ళకి 10 మంది. ఆ తర్వాత వచ్చినటువంటి బాబిలోనియన్స్ కూడా వాళ్ళ బబులోను దేవుడు పురుష దేవుడు, ఆ దేవుని ఆరాధిస్తూ ఇంకా చిన్న దేవుడు ఉన్నారు వాళ్ళకి, కొద్దిగా కొన్నిగా చిన్న దేవుని కూడా ఆరాధిస్తూ ఉంటారు. వాటిని సబ్ గాడ్సెస్ అంటారు. సబ్ గాడ్సెస్ అంటే దేవుడు దేవతలు. మెయిన్ సుప్రీం గాడ్ అంటే బయలు దేవుడు పూజిస్తూ ఉంటారు. తర్వాత అష్యూరియన్స్ అంటే అష్టోరుదు దేవత అని ప్రాముఖ్యమైన ఆకాశరాణి అనే దేవతను ఆరాధించేవాడు. వాళ్ళ ప్రమాణం అది. అక్కడి నుంచి వాళ్ళు కూడా చిన్న చిన్న దేవుళ్ళు దేవతలు కూడా వాడుకున్నారు. ఆ తర్వాత వస్తే పారసీకులు. వీళ్ళు ఏంటంటే మిక్స్డ్ జనాంగం. అంటే ఇటు వాళ్ళని, అటు అష్యూరుల్ని, ఇటు బబులను కూడా మిక్స్ చేసి ఆరాధించేటువంటి ఆరాధికులు. మిచ్చిమిచ్చిగా అలాగే ఉంటాయి ఆరాధన కూడా. ఆ తర్వాత గ్రీకులు వచ్చేసరికి వాళ్ళు అప్డేటెడ్ వాళ్ళు, చాలా జ్ఞానవంతులు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కానీ ప్రపంచంలో కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళ జ్ఞానాయత్నంతో ఏం చేస్తారంటే వాళ్ళు అప్డేటెడ్ గాడ్ అంటే ఆ కాలానికి అనుగుణంగా దేవుళ్ళు వస్తూ ఉంటారు. అంటే లోక కళ్యాణ నిమిత్తం, మానవాళి ప్రయోజన నిమిత్తం వస్తూ ఉంటారు. ఇది గ్రీకుల ఫిలాసఫీ. గ్రీకు తర్వాత వచ్చినటువంటి రోమా సామ్రాజ్యం. అంటే వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ప్రాముఖ్యమైన రాజ్యాలు ఇవి. ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు. మరి ఆ రాజ్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన మత విశ్వాసం వాళ్ళు కూడా బలంగా రుద్దారు. ఆయా కాలాల్లో వాళ్ళు పరిపాలిస్తున్న కాలాల్లో బలంగా రుద్దారు వాళ్ళ దేవుళ్ళ గురించి, దేవతల గురించి. ఇక రోమిలకు వస్తే మీకు తెలుసు, వాళ్ళకి సూర్య దేవ ఆరాధికులు. వీళ్ళు కూడా విగ్రహారాధికులే. వీటి నుంచి చిన్న చిన్న దేవుళ్ళు దేవతలు ఉంటారు, కానీ ముఖ్యంగా వాళ్ళు సూర్య దేవ ఆరాధికులు రోమీలు. ఇదంతా ఒక కామన్ పాయింట్ చూడగలిగితే ఇదంతా ప్రకృతి సంబంధమైన దేవుళ్ళు దేవతలు కనబడుతూ ఉంటారు మనకి. ఎక్కడి నుంచి? ఐగుప్తు దగ్గర నుంచి బబులోనీలు, అష్షూరీలు, అలాగే పారసీకులు, గ్రీకులు, రోమిల దగ్గర నుంచి కూడా ఈ లోక సంబంధమైన దేవుళ్ళ దేవతలను చేసుకుని ఆరాధించే వారిగా ఉంటారు. ఇంచుమించుగా మన భారతదేశంలో మన సనాతన ధర్మమైనటువంటి మనం కూడా వీళ్ళకేం తీసుకోకుండా వీటన్ని కలగొలుపుగా తెచ్చుకుని మనం కూడా కలిపేసుకుని ఇదే విధంగా దేవుళ్ళు దేవతల్ని ఆరాధన చేస్తూ ఇదే దేవుడు అని ఒక సిద్ధాంతాన్ని, ఒక ధర్మాన్ని ఏర్పడిస్తున్నారు మన సనాతన ధర్మం హైందవులు. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు చలామణి అవుతున్నటువంటివి, పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా చలామణి అవుతున్నటువంటి దేవుడు అనే ఒక అన్విజిబుల్ దైత సిద్ధాంతానికి ఇచ్చినటువంటి వాళ్ళ నిరూపణ. అయితే ఒకటి, వీళ్ళందరిలోనండి ఇటు ఐగుప్తుల దగ్గర నుంచి, ఇటు ఇస్లాం వాళ్ళ దగ్గర నుంచి, ఇవ్వండి ఈ పారసీకులు అవ్వచ్చు, బబులీలు అవ్వచ్చు, ఈ గ్రీకులు అవ్వచ్చు, రోమిలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు అనేవాడు ఒక పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. ఏంటంటే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు, ఆయన సర్వేశ్వరుడు, ఆయన కంటికి కనిపించుడు, అగమ్య గోచరుడు అనేటువంటి ఒక కామన్ పాయింట్ వీళ్ళలో ఉందండి. కామన్ పాయింట్ నమ్ముతారు. మరి వీళ్ళందరూ 10 మంది, లేకపోతే ఆకాశరాణి, లేకపోతే వర్షపు దేవుడు, ఇలాంటి దేవుళ్ళు, చిన్న చిన్న దేవుళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళు సృష్టించుకున్నవి ఈ దేవుళ్ళు దేవతలు. కానీ వాళ్ళు పూర్తిగా, అంటే వాళ్ళు నమ్మేటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే దేవుడు అని ఉన్నాడు, ఆయనక సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఆయన కంటికి కనిపించినట్టు ఒక కామన్ పాయింట్ ని నమ్ముతూ ఉంటారు వీళ్ళందరూ. ఈవెన్ ఇస్లామిక్ వారితో కూడా చెప్తే దేవుడు కంటికి కనిపించడు అంటారండి. అవునా కదా? అయితే ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఆలోచించేది ఏంటంటే దేవుడి గురించి, ఆయన కంటికి కనిపించడు, కానీ ఎందుకయ్యా దేవుడు ఏం చేస్తాడంటే మానవులకు మేలు చేసేవాడు, మనుషులందరికీ మేలు చేసేవాడు, ప్రయోజకుడు అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు ఉపయోగపడేవాడు, మనుషులు మేలు చేసేవాడు అనే ఒక కామన్ పాయింట్. రెండో పాయింట్ ఇది అర్థమవుతుందండి. మనుషులందరికీ మేలు చేసేవాడు అనేటువంటి
పాయింట్. అలాగే మరొక పాయింట్ ఏంటంటే కామన్ పాయింట్. అంటే ఇన్ని మత విశ్వాసాలుగా మత సిద్ధాంతాలుగా చెప్పుకున్నటువంటి ఆచరిస్తున్నటువంటి ఇన్ని ప్రాంతాల వారు, అంటే ఇన్ని మత విశ్వాసాల వారు, హిందువులు, బుద్ధులు, ఇస్లామికులు, జైనులు, వీళ్ళందరూ కూడా ఈ కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకి మేలు చేసేవాడే, మానవాళి మేలు కోరేవాడే అని చెబుతున్న కామన్ పాయింట్. అలాగే దేవుడు అనేవాడు అంటే కనిపించినటువంటి కామన్ పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ నమ్ముతున్నది ఏంటంటే ఈ జీవితం మనకి మనిషికి భూమి మీద 60, 70, 80 సంవత్సరాలు ఆయుష్కాలం, అంతేనా? ఇది పూర్తి అయిపోయిన తర్వాత మనమందరం కూడా ఆ అనంతుడైనటువంటి ఆ అన్లిమిటెడ్ గాడ్, అంటే అపరిమితమైన దేవుడి దగ్గరికి మనం అందరం వెళ్ళిపోతాము. అదే స్వర్గం అంటారు, మరికొంతమంది అయితే అది పరలోకం అంటారు, మరికొందరు అయితే నిత్యజీవం అంటారు. ఇది ఏ పేరు పెట్టి పిలుచుకున్నా సరే కానీ అది దేవుడి దగ్గర ఉండేటువంటి నివాసము అని కామన్ పాయింట్ గా ఈ 3 కామన్ పాయింట్లు కూడా నమ్ముతూ ఉంటారు అందరూ కూడా. దేవుడి కంటికి కనిపించడు, రెండోది చెప్పండి, రెండోది ఏంటి? మనుషులందరికీ దేవుడు అనేవాడు మేలు కోరేవాడు, మేలు చేసేవాడు. మూడోది ఏంటంటే మనం అందరం ఒకనాటికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నిత్య జీవాన్ని పొందుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, అదే ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చినటువంటి వారందరూ కూడా ఆ ఊరకే ఆ కనిపించిన దేవుణ్ణి అలా ఆరాధించలేక ఈ చిన్న చిన్న దేవుళ్ళుగా, దేవతలుగా, ఈరోజు ఆ సనాతన ధర్మంలో ముక్కోటి దేవతలుగా దేవుళ్ళు కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఆలోచిద్దాం. దీనంతటికీ అతీతముగా మన భక్తి విశ్వాసంకి వస్తే క్రైస్తవులుగా మన విశ్వాసం ఏంటి చెప్పండి? మన విశ్వాసం ఏంటి? వాళ్ళందరి విశ్వాసం గురించి దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే దేవుడి గురించి వాళ్ళు ఎరిగారయ్యా అంటే ఎరిగారు అన్నాడండి. ఎరిగారు. ఎరిగినా సరే గాని దేవుడి గురించి ఎరిగి ఉండి దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు. అలా గుర్తించలేదు కాబట్టి ఈరోజు క్రైస్తవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది అని చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక. దేవుని బిడ్డగా క్రైస్తవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుడు వచ్చి ఈరోజు ఆ దేవుడి గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వారందరూ పూర్వకాలం నుంచి దేవుడి గురించి ఎరిగి ఉన్నారు. చదవండి అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ మాట చదువుతాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ మాట. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే అర్థం ఏంటండి? విషదమై ఉందంటే అర్థం ఏంటి? క్లియర్గా ఉందని అర్థం, తేట తెల్లంగా ఉందని అర్థం. దేవుని గురించి తెలియసక్కిన మీద, అంటే దేవుడు అంటే ఎవరో, హౌ టు నో ద గాడ్ అని మనం స్టార్ట్ చేసాం కదా. ఈ దేవుడు ఎవరో, మన సమస్తాన్ని నడిపిస్తున్నవాడు, అనేక ప్రపంచాలుగా, అనేక రాజ్యాలుగా, రాజ్యానికి ఒక దేవుడిగా ఈరోజు దేవుడి గురించి ఆరాధిస్తున్నటువంటి మానవాళికి ఇంత అయోమయ గందరగోళ వాతావరణంలో పెట్టకుండా దేవుడు అంటే ఏంటన్న విషయాన్ని చాలా చక్కగా వివరించాడట. ఎప్పటి నుంచో వివరించాడట దేవుడు. కానీ అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా తేటపడుచున్నది. కానీ అది కనుక్కోలేక వారు నిరుత్తరులైపోయారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దేవుడి గురించి సరైన అవగాహన లేని వారిగానే ఉన్నారండి. విశదపరిచాడు, క్లియర్ పరిచాడు, అయినా సరే కానీ ఈరోజు దేవుడి గురించి సరైన స్పష్టమైన అవగాహన లేదు. ఒకరు బయట వాళ్ళకి వెళ్ళాక చిన్న చిన్న దేవుళ్ళు, బుల్లి దేవుళ్ళు చేసుకున్నారంటే బాగుంది. ఈరోజు క్రైస్తవులు కూడా మనం కూడా ఈరోజు ఒక్కొక్క చోట లేచిపోయి దేవుడు అంటే ఎవరో తెలుసా అంటారు అండి. మనం నమ్ముతున్నటువంటిది విశ్వాసంలోకి వచ్చి ఏ దేవుడు అంటాడు. మళ్ళీ ఒకడు ఏ దేవుడు అంటే యేసు దేవుడా అని అడుగుతాడు. ఒకడు యేసు దేవుని కుమారుడా దేవుడా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడా అంటాడు. మళ్ళీ దేవుడు అంటే ఒక్కడే, తండ్రి అనే దేవుడు ఆయన ఒక్కడే. ఈరోజు క్రైస్తవుడు అండి, దేవుని బిడ్డలు, దేవుడి గురించి స్పష్టంగా ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఈరోజు దేవుడి గురించి సందిగ్ధమైన డైనమలో పడిపోయారు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు ఏ దేవుడు ఎవరో అన్న విషయం కూడా సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళందరికీ అర్థం కాక అనేక రకాల దేవుళ్ళు, దేవతలను చేసుకుని మనుషులను చతుష్పాద జంతువుల యొక్క రూపాలని చూడండి. అక్కడ ఏముంది? వారి అవివేక హృదయము అంధకారం ఆయను,
తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనుడైరి. వారు అక్షయుడకు దేవుణ్ణి మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూడండి, ప్రతిమా స్వరూపులుగా మార్చిరి అంటే వారికి దేవుడు అంటే సరైన అస్పష్టమైన అవగాహన లేక, అవగాహన లేదంటే ఉందండి. మళ్ళీ వాళ్ళని తట్టి అడగండి, అసలు నిజమైన దేవుడు ఎవరంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన గమ్య గోచరుడు, ఆయన పరమాత్మ అంటారు మళ్ళీ. మరి అలాంటప్పుడు మరి ఏంటయ్యా ఈ పురుగు ఏంటి, పొట్టు ఏంటి, జంతువు ఏంటి, వీళ్ళెందుకు పూజిస్తున్నాం అంటే మాట్లాడరు, ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అది వాళ్ళు అక్షయుడికి దేవునికి మహిమలు క్షయములకు మనుషులేక పక్షులేక చతుష్పాద జంతువులేక పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఎందుకంటే దేవుడి గురించి అవగాహన అనేది చాలా స్పష్టముగా దేవుడు అప్పుడే విషదపరిచిను అన్నాడండి. వారికంటే తెలియదు అనుకోవచ్చు, కానీ ఈరోజు క్రైస్తవుడిగా దేవుడి బిడ్డగా దేవుడి గురించి మనకెందుకు తెలియట్లేదు? మనకు దేవుళ్ళు ఎంతమంది అంటే మనం కూడా అగమ్య గోచరుడు, సర్వాంతర్యామి, ఆయన సర్వేశ్వరుడు, పరమాత్ముడు, తండ్రి అయిన దేవుడు అంటావా? అంటూనే మళ్ళా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దేవుడా కాదా, పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దేవుడా కాదా, ఈ డైనమోలో పడిపోతాం. ఒకవేళ దేవుడే అంటే మీకు ఎంతమంది? మళ్ళీ ముగ్గురా? అంటే మీరు కూడా ఐగుప్తులు, బబులీలు, అశ్వరులు, గ్రీకులు, రోమిలు వారికి లాగా మీకు కూడా బహుదేవత ఆరాధన కావాలా మీకు అని వ్యంగ్యంగా ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు మన మీద. లేదు, ఈ బుద్ధిస్టులాగా జైనుల్లాగా దేవుడు అంటే ఎవరో తెలుసుకుని ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఈ మానవ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికో సుదూర ప్రాంతాలకి, ఆ కొండల్లోకి కోనల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దేవుణ్ణి చూడాలని ఆ రకంగా తెలుసుకోవాలా దేవుడు అంటే? లేదా ఈ మానవ సమాజంలో దేవుడు అనేవాడు ఎప్పటికీ కూడా ఆయన నివసించడు, దేవుడు అంటే అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉండాలనేటువంటి ఇగో ఈ ప్రదేశం ఉన్నటువంటి వీర విశ్వాసంలో చూడాలా దేవుడు అంటే? అర్థం కావాలి దేవుడు అంటే ఏంటో. అసలు ఈరోజు క్రైస్తవులుగా చాలా మంది ఏం చేస్తారంటే పాత నిబంధన చరిత్రలో దేవుడి గురించి చెబుతున్నటువంటి ఆ క్రమంలో దేవుడు ఒక్కడే అని ఆయన పదే నొక్కి చెప్పాడు. దేవుడు ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ధర్మశాస్త్ర పదాజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అదేనండి, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. నా మహిమను వేరేవాడికి ఇచ్చేవాడిని కాదు. అది భూమి మీద కానీ పరమందుని కానీ అది భూమి కిందని కానీ ఎక్కడ ఏ ప్రతిరూపాన్ని కూడా చేసుకోవద్దు. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు. అంటే ఈ మాట పట్టుకుని దేవుడిని ఏం చేశారంటే ఒక వ్యక్తిగా చేసినప్పుడు దేవుడు అని ఎప్పుడైతే దేవుడు అని చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న దానికి ఆయన ఒక వ్యక్తిగా చేసి ఆ వ్యక్తి ఒక దేవుడు అయినప్పుడు మరొకడు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అంటే ఒక్కడే అన్న మాట ఎలాగైతే ఉందో మరొకడు ఉండకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని తెచ్చుకుని ఈరోజు క్రైస్తవులు కూడా ఆ దేవుడనే తత్వానికి, ఆ దేవుడనే ఆ సిద్ధాంతానికి ఈరోజు అర్థం కాని వారిగా ఈరోజు సందిగ్ధుపన పడుతున్నారు, అయోమయ ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. గమనించండి దేవుని బిడ్డలారా, వారికి తెలియసక్యము ఏదో వారి మధ్య విషదమై ఉన్నది అనండి. విషదమై ఉన్నది. దేవుడు అనే పదంలో మన జాగ్రత్తగా గమనించగలిగితే ఆదికాండము మొదటి అధ్యాయం కొద్దాం. దేవుడి యొక్క ఆనవాలు మనకి చెప్పినటువంటి సందర్భాలు ఒకసారి చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము, ఎందుకంటే మనకి ఆధారమైన లేదంటే మనకి ప్రమాణమైన సరే కానీ ఏదైనా ఉందంటే అది దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథం. ఆ లేఖనాలలో దేవుని యొక్క స్వరూపాన్ని ఎలా చూడాలంటే, దేవుడు అంటే అవగాహన ఎలా తెచ్చుకోవాలంటే ఒకసారి చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చెప్పండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించెను. అంటే మొట్టమొదటి భూమి ఆకాశం సృష్టించాడండి. మొట్టమొదటి భూమి ఆకాశం సృష్టించాడా? భూమి ఆకాశాలు సృష్టించబడింది ఎప్పుడు? మొదటి దినాన్ని ఏం చేశాడు తెలుసా? వెలుగుని చీకటిని వేరుపరిచాడు.
అవునే కదా. ఆ తర్వాత ఆ ఆ జలాలను ఉన్న దాన్ని ఆ విడదీశాడు. కింద జలాన్ని పెద్ద జలాన్ని కూడా విడదీసిన తర్వాత అప్పుడు ఆకాశం వచ్చింది. అది రెండో రోజు. ఆ మూడో రోజుకి వచ్చిన తర్వాత ఆ జలాలని కింద జలాన్ని ఆరిన చోట ఒక ఆ కింద జలాన్ని ఆరి అక్కడ ఒక ఆరిన నేల కనబడును కాక అంటాడండి. అప్పుడు భూమి కలిగింది. అంటే పైన ఒక మాట ఎందుకు చెప్పాడంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించండి ఒక హెడ్డింగ్ చెప్పేసాడు. హెడ్డింగ్ చెప్పినంత మాత్రాన మొట్టమొదటి భూమి ఆకాశం సృష్టించలేదండి ఆయన. అర్థమవుతుందా? అది ఎలా జరిగిందన్న మాట కింద చెప్తున్నాడు. అది పైన హెడ్డింగ్ మాత్రమే. కానీ సృష్టించిన క్రమం చూస్తే అప్పటి వరకు భూమి కానీ ఆకాశం కానీ ఏమీ లేవంట. ఏమీ లేకుండా ఉందట, శూన్యంగా ఉందట. అంటే ఓపెన్ గా అలా ఉందట ఈ సృష్టి మొత్తం అన్నమాట. నిరాకారం అంటే కళ్ళు మూసుకుంటే మనకి ఏం కనబడదు అలా ఉందన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు మూసుకుంటే చీకటే కదా, చీకటి ఉంది. ఆ అక్కడ చెప్పి చూడండి, అక్కడ ఏమంటాడు, చీకటి అగాధ జలముల పైన కమ్మిండు. అంటే ఆల్రెడీ జలాలు వచ్చేసాయంట. జలాలు వచ్చేట తర్వాత దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. జలముల పైన అల్లాడుచుండెను. నిరాకారంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఏమొచ్చిందంట, జలాలు వచ్చాయంట. దేవుడి ద్వారా వస్తాయి. మొట్టమొదటిగా సృష్టించింది జలాలు. ఆ జలాలు రావడం గల కారణం దేవుని ఆత్మ అనండి. ఎలాగొచ్చిందంట, దేవుని ఆత్మ. ఆ జలాల మధ్య దేవుని ఆత్మ అల్లాడుచుందంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగానే ఒక డెఫినేషన్ మనకి గ్రంథం ఇచ్చాడు. ఏంటంటే దేవుడు అనగానే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జలం మీద అల్లాడుచుండేనని ఉంది. ఇది ఎప్పుడంటే ఆది యందు జరుగుతున్నటువంటి మొదటి దినాన జరుగుతున్న కార్యక్రమం. అప్పుడు అది నా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసిన కనుక దేవుడు ఆ వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయ. అంటే మొదటి దినాన ఏం చేస్తాడంటే చీకటి వెలుగులను వేరుపరిచాడు. ఆ వేరుపరిచే దినంలో ఏమైందంటే ఆ వేరుపరచడంలో జలాలు ఉత్పన్నమయ్యంట. జలాలు ఉత్పన్నమై ఆ జలాలు ఉత్పన్నమైన జలములలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మ అలా అల్లాడుచుండెను మాట కనబడుతుంది. ఇది ఆది యందు జరుగుతున్నటువంటి విషయం. గమనించండి. ఇక్కడ మనకు దేవుడు అనగానే మనకి ఏం కనబడుతుందంటే ఒక ఆత్మ, దేవుని ఆత్మ అనేది మనకు కనబడ్డది. ఇదే ఆది యందు గురించి మరొక భక్తుడు చెప్తున్నాడు. ఎక్కడంటే యోహాను సువార్త చూద్దాం ఒకసారి. యోహాను సువార్తకి వెళ్ళేసరికి మొదటి అధ్యాయం మొదటి మాట. మొదటి అధ్యాయము మొదటి మాట. ఆది యందు వాక్యం ఉండెను. ఏంటి, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు, అంటే సృష్టి ప్రారంభించినప్పుడు, ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఏమీ లేదంటే నిరాకారంగా ఉందంట. కానీ ఆ చీకటి జలాలు అలా ఉన్నప్పుడు వాటి మీద ఆత్మ అల్లాడుచున్న ఆత్మ ఉంది అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ అని చెప్పాడు. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తుడు, యోహాను భక్తుడు, అంటే ఆది యందు ఎవరున్నారట, వాక్యం ఉండెను. అంటే దేవుని మాట, వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎలా ఉండడంట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను అంటే దేవుడు వాక్యముగా ఉన్నాడు. దేవుడు అక్కడ ఆది కాండం చూస్తే ఆత్మగా ఉన్నాడు. వాక్యము ఆత్మ. వాక్యానికి మరొక మాట మనం చూడగలిగితే శబ్దము అనొచ్చా? మాట అంటే ఏంటి? శబ్దం. శబ్దం అనగా స్వరం. అంటే దేవుడు ఆత్మ, దేవుని స్వరం అనొచ్చలేదు చెప్పండి. దేవుని ఆత్మ, దేవుని స్వరం. దేవుని ఆత్మ, దేవుని స్వరం. ఆది యందు ఇవన్నీ ఉన్నవి. అక్కడి నుంచే ప్రారంభమైన సృష్టి అంతా. 6 దినాల సృష్టి అంటే మొదటి దినం చదివాం కదా, మొదటి దినం నుంచి 6 దినాలు వచ్చాయి. అలాగే ఆ దినాల కౌంటింగ్ వచ్చి ఇక్కడ కూడా మాట్లాడుతాను. నేనేమంటానంటే కలిగి ఉన్నది ఏది కూడా చెప్పండి, అక్కడ చదవండి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా, వాక్యము లేకుండా కలగలేదు. అది సృష్టి దినాలలో మొదటి దినమైనా, రెండవ దినమైనా, మూడో దినమైనా, 6 దినమైనా, ఆఖరికి 6వ దినం వచ్చిన మనిషి అయినా సరే కానీ ఈ ప్రకృతి సముదాయం మొత్తం అంతా కూడా ఆ వాక్యము లేకుండా కలుగలేదు అన్నాడు. అలాగే ఆ వాక్యము లేకుండా కలుగలేదు అంటే అక్కడ ఆత్మ కూడా లేకుండా కలుగలేదు.
ఆది యందు విషయాలు మీ జాగ్రత్తగా గమనించండి. దేవుడు గురించి చెప్తాడు. మరి ఆ వాక్యం ఏమై ఉన్నది? ఆ వాక్యం ఏమై ఉన్నదట? దేవుడే ఉన్నాడు, జీవము అన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడంటే అన్నాడా లేదా? దేవుడు అంటే దేవుడు అనేవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఈ మత విశ్వాసాల వారు ఈ ప్రపంచ జనాభా అందరూ కూడా వాళ్ళ యొక్క మత విశ్వాసంలో దేవుడు ప్రమాణం పెట్టుకున్నప్పుడు కొన్ని చిన్న దేవుడు గుళ్ళ దేవుడు చేసుకున్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు అనేవాడు అగమ్య గోచరుడు, మన కంటికి కనిపించడం అని ఖచ్చితంగా చెబుతున్నటువంటి వీళ్ళందరూ కూడా గమనించండి. దేవుడు ఇక్కడ కూడా కంటికి కనిపించడం అనే సిద్ధాంతం మనది కూడా అయితే కంటికి కనిపించే ఎగ్జిస్టెన్స్ ఎవరు కనబడుతుందంటే ఇక్కడ ఒక స్వరము కనబడుతుంది, అంటే దేవుని మాట కనబడుతుంది, దేవుని సోల్ కనబడుతుంది. అంటే సోల్ అంటే ఆత్మ. ఒక మనిషిలో ఉండే దాన్ని ఏమంటారంటే సోల్ అంటారు. బయటకు వచ్చేస్తే అది ఏమవుతుందంటే ఏమవుతుంది చెప్పండి? ఆత్మ అవుతుంది. ఒక మనిషిలో ఉన్న దాన్ని సోల్ అంటారు, బయటకు ఉంటే స్పిరిట్ అంటారు. మళ్ళీ అన్నిటికీ కూడా చనిపోయి తిరిగి లేచిన ఆత్మనేమో గోస్ట్ అంటారు. మూడు ఒకటే పదాలు, అవునా కదా? మనిషి చనిపోయిన తర్వాత లేచిన మనిషి ఉంటారు, ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మని ఏమంటారంటే గోస్ట్. అయితే ఒక మనిషిలో ఉన్నటువంటి ఆత్మని ఏమంటారంటే సోల్ అంటారు. మనిషికి బయటనే ఆత్మలు ఉంటాయి కదా, దేవదూతలు లాంటి వాళ్ళు. అంటే ఎప్పటికీ కూడా శరీరాన్ని కానీ ఆకారం ధరించుకున్నటువంటి ఆత్మల్ని స్పిరిట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ అంటే దేవుని సోల్, ఇది దేవుని సోల్. అదే దేవుని ఆత్మ అంటే బయటికి ప్రత్యక్షపరుచుకున్నది, బయటికి కనబరుచుకున్నది ఎవరంటే ఆత్మని కనబరిచాడు, అలాగే స్వరాన్ని అంటే మాటని కనబరిచాడు దేవుడు. దేవుడు అంటే ఈ ఆత్మని అంటే దేవుని ఆత్మని ఆయన స్వరమని ఒక కంటెంట్లో బంధిస్తే ఒక పాత్రలో పెడితే ఆ పాత్రే దేవుడు. అంతేనే కదా చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నా స్వరము నా సోల్. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో అది నేను. నా పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు దేవుడు అని పేరు పెట్టారు కదా. అది మనిషి భాషలో మాట్లాడుతాం, కానీ వాళ్ళు ఎప్పుడు కనిపించిన రూపాలు అవి. మనం అంటే కనిపించే ఆకారం దేవుడు అంటేనే, కానీ అక్కడ ఆత్మ, దేవుని ఆత్మ, అక్కడ దేవుని మాట, ఈ రెండు బయటకు వచ్చాయి. దేవుడు మాత్రం కనిపించడు. అలాగని మరొక విచిత్రం చూద్దాం. ఇప్పుడు దేవుడు కనిపించడు కదా, దేవుడు కనిపించడు. దేవుని ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపిస్తుంది చెప్పండి, మరి కనిపించదు. ఇకపోతే స్వరము అంటే దేవుని మాట వినబడతా తెప్పించి, కానీ మాటను పట్టుకుంటే మాట చూడంటే చూడగలమా? మాటను పట్టుకో అంటే చూడగలమా? ఆ మాట ఎప్పుడంటే అది భూమి మీద వచ్చిన తర్వాత, అది ఒక పుస్తకాన్ని, ఒక పేపర్ని మనం కనుగొన్న తర్వాత అది ముద్రించబడింది మాటగా. అది కంటికి కనిపించే విజువల్గా మనకు కనిపించింది. మీకు అర్థమైందండి? ఈ విధంగా దేవుడు అంటే మనకు అర్థం కావాలి. దేవుడు అనగా ప్రారంభ దినంలో ఆది కాండ సృష్టి కార్యక్రమంలో, ఈ సృష్టిని చేయడంలో ఈ పంచభూతాలు కానీ, ఈ యూనివర్స్ కానీ, ఈ ఆకాశ మండలాలు కానీ, ఈ ఆకాశ మహాకాశాలు కానీ సృష్టించినటువంటి, ఆఖరికి మనుషులందరూ సృష్టించినటువంటి ఆ దేవుడు ఎవరంటే మనం ఇట్టే చెప్పొచ్చు, దేవుని ఆత్మ, దేవుని వాక్యము. స్వరం అంటే వాక్యము. ఈ రెండింటి ద్వారానే సమస్తాన్ని సృష్టించబడింది. అలాగని దేవుడు అంటే ఎవరంటే ఈ రెండు కలిపితేనే దేవుడు, అవునా కదా? ఈ విధంగా సృష్టి కార్యక్రమంలో మన క్రైస్తవులు ఉండవలసిన అవగాహన ఏంటంటే ఇదే దేవుడు, దేవుని ఆత్మ, దేవుని మాట, దేవుని స్వరం. ఇప్పుడు ఏమైందంటే ప్రపంచ జనాభాలో రాజ్యాలుగా, ప్రాంతాలుగా, మత విశ్వాసాలుగా విడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు అంటే కంటికి కనిపించదు కదా, మాట కూడా కంటికి కనిపించదు, ఆత్మ కూడా కంటికి కనిపించదు. ఇక దేవుడు అనేవాడు ఏమండి మనకు అలా కంటికి కనిపించలేదు కదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కనబడుతున్నటువంటి ప్రతి వస్తువుని, ప్రకృతిని, చెట్టుని, చేమని, పుట్టని, ఆఖరికి వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి మనుషుల్ని అందరూ కూడా దేవుళ్ళు, దేవతలుగా చేసుకుని ఒక్కొక్క ధర్మాన్ని, ఒక్కొక్క రాజ్యానికి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క దేవుళ్ళు వీళ్ళే మనుషులు చేసుకున్నారు. నిజమైన దేవుడు ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా పోయింది.
అర్థం కాకుండా పోయింది. ఈ సమయంలో ఈ సమయంలో ఇప్పుడు దేవుడు పాత నిబంధన కాలంలో దేవుడి గురించి తెలియనటువంటి ఈ జనాంగానికి తనేంటో చెప్పే ఉద్దేశం ఏం చేశాడంటే, ఆ దేవుడు అనేవాడు ఒక్కడేరా, నేనే ఆ దేవుణ్ణి అన్నాడు. నేనే ఆ దేవుణ్ణి, నేను తప్ప మరొక దేవుడు లేడు అన్నాడండి. నేను తప్ప మరొక దేవుడు లేడు ఈ భూమి మీద అని ఖచ్చితంగా గట్టిగా చెప్పాడు. ఎందుకు కారణం ఏంటంటే, ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఐగుప్తీలు అవ్వచ్చు, లేకపోతే ఈ బబులోనులు, అశ్షూరులు, గ్రీకులు, పారసీకులు, రోమీలు, ఆఖరికి ఈ జైనులు, బుద్ధులు, సనాతన ధర్మం ఉన్నటువంటి మన హైందవ సనాతన ధర్మస్థులు, వీరందరూ కూడా దేవుడి పేరు మీద ఏం చేశారంటే, వాళ్ళకున్న దేవుళ్ళు దేవతలు, చిన్న చిన్న దేవతలు, చిన్న చిన్న బుల్లి దేవుళ్ళు చేసుకుని వారికి కొన్ని నియమాలు పెడుస్తున్నారండి. నియమాలు, ఆ నియమాలు ఎలాంటివంటే, ఈ భూమి మీద మనుషుల మధ్య చాలా నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేసేటువంటి ధర్మాలు పెడుస్తున్నారు. తెలుసు మీకు ఎలాంటివి? ఐగుప్తుల చరిత్ర చూడగలిగితే వాళ్ళ పసి పిల్లలను కూడా బలిచ్చేటువంటి పరిస్థితి, చిన్నపిల్లల్ని అగ్నికి ఆహుతి చేసేటువంటి పరిస్థితి, దేవుడి పేరు మీద తలలు నరికేసేటువంటి పరిస్థితి, దేవుడి పేరు మీద తుచ్చమైన కార్యక్రమాలు, వ్యభిచారములు, జారత్వములు, అనేక రకమైన విందులు, వినోదాలు చేస్తూ అసలు సమాజంలో నైతికతను కోల్పోయేటువంటి పరిస్థితి. కానీ దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనకు ఒక కామన్ పాయింట్ ఏదో చెప్పి ఏంటంటే, మనుషులందరికీ మేలు చేసేవాడు, మనుషులకు ప్రయోజనం చేసేవాడే దేవుడు. ఇది కామన్ పాయింట్. దేవుడు కంటికి కనిపించడు. దేవుడు ప్రతి ఒక్కరికి మేలే చేస్తాడు. ఆ దేవుడి దగ్గరికి మనం ఏదో రోజు ఈ జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ప్రసన్నత మనం వెళ్ళిపోతుంది, నిత్య జీవం అనేటువంటి ఈ కామన్ పాయింట్ లో ఇన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు దేవుడి పేరు జరుగుతున్నాయి అంటే, ఇంత నీచమైన కార్యక్రమం దేవుడి పేరు జరుగుతున్నాయి అంటే, దానికి ఒక గ్రంథాన్ని రాసుకుని, దానికి ఒక ఫిలాసఫీ నేర్చుకుని, అది చేస్తేనే మేము దేవుడి దగ్గరికి వెళ్తాము, అది చేస్తేనే దేవుడు అంటే తెలుసుకుంటామని అనేక రకాలుగా వాళ్ళు దేవుడిని పూజిస్తుంటే, దేవుడిని కనుగొన్న ప్రయత్నం చేస్తుంటే, అలాంటి సమయంలో రే బాబు, దేవుడు అంటే ఎవరో కాదురా, దేవుడు అంటే నేను ఒక్కడనే అని చెప్పుకునే పరిస్థితి దేవుడికి ఉండదా చెప్పండి? మనుషులందరూ దుర్మార్గంగా, నీచంగా, నికృష్టంగా ఒకరినొకరు కూడా స్వార్థపూరితమైన ఆలోచనతో చంపుకుంటూ, లేదంటే అదే దేవుడు భక్తి అనుకుంటూ బలులిచ్చుకుంటూ వాళ్ళ నాశనం చేసుకున్న సందర్భంలో దేవుడు అంటే ఏంటో చెప్పాలదే చెప్పండి వాళ్ళకి. ఆ దేవుడు ఎలా ఉంటాడో చెప్పాలనేది చెప్పండి. దేవుడు కంటికి కనిపించకుండా మీరే ఇలా కంటికి కనిపిస్తున్న ప్రతి దాని, జంతువుని, పురుగుని, పక్షిని కూడా మీరు దేవుడిగా చేసుకుని మీరు ఇష్టానుసారంగా మనుషుల్ని అసంఘికంగా ప్రవర్తిస్తున్నారు కదయ్యా. మీకు అర్థమైందా దేవుడి గురించి? ఆ దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అంటే కంటికి కనిపించడయ్యా, ఆయన ఆత్మ, ఆయన స్వరము. మీకు తెలియదు కదా స్వరము, అందుకే ఆ స్వరాన్ని మీకు ముద్రిస్తాను అని చెప్పి ఆ దేవుని మాటని ఏంటంట ఆ రోజు ధర్మశాస్త్రంగా సీనాయి కొండ మీద మోషే ద్వారా ముద్రించాడు. మొట్టమొదటిగా దేవుని స్వరము కనిపించే మాటగా ముద్రించబడింది ఎక్కడ? సీనాయి కొండ మీద. అప్పుడు కూడా దేవుని మాట కనిపించేది కాదు, వినబడ్డమే తప్ప కనిపించేది కాదు. ఇక ఈ స్వరమే, ఈ ఆత్మే ఈ సృష్టిని సమస్తాన్ని చేసింది. అదే దేవుడు అంటేనే, అదే దైవత్వం. అంటే దేవుడు అనగా ఇద్దరుగా ఆత్మగాను దేవుని వాక్యముగాను ప్రత్యక్షపరుచుకున్నాడు భూమి మీద. కంటికి కనిపించే రీతిలో ప్రత్యక్షపరుచుకున్నాడు. మాట కాస్త ఏమైందంటే, మాట కాస్త అక్షరం పుస్తకం మీదకి వచ్చింది. ఈ రోజు రాతి పలకల మీదకి వచ్చింది. అక్కడ సేనాకొండ మీద మోషే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటే ఏంటో కాదయ్యా, ఇదిగో మాట. మీ మానవత విలువలన్నీ కోల్పోయారు, నైతికతను కోల్పోయారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఏటో దేవుడు అంటే ఏంటో అర్థం కాకుండా వెచ్చరిపెడతారని మీరు కొనసాగిస్తున్నారు. ఇలాంటి టైంలో దేవుడు ఉద్దేశం ఏంటో, దేవుడికి మనసు ఏంటో మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే, దేవుడు అంటే నేనేదే ముద్రిస్తున్నానో, నేనేదైతే మీకు నియమాలు ఇస్తున్నానో అది మాత్రమే దేవుడు, అలాగే ప్రవర్తించండి చెప్పి, ఇక మరొక దేవుడు లేడు అని చాలా గట్టిగా చెప్పాడు. నేను తప్ప మరొక దేవుడు మీకు లేడు అని చెప్పాడు. ఎక్కడ? ధర్మశాస్త్రం ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ఎందుకని మీరు దేవుళ్ళు దేవతల పేరుతో దేవుడు తెలియక, గుర్తించక
మీరు ఒక ధర్మాన్ని రాసుకుని, ఒక ప్రమాణాలు రాసుకుని దాని ప్రకారం మీరు చెడిపోతుంటే అది చూడలేక బాధతో ఆయన దేవుడు ఏం చేసినంటే, ఇదిగో నేను తప్ప మరొక దేవుడు లేడన్న మాట ఎందుకు చెప్పుకున్నాడంటే, వాళ్ళందరినీ ప్రయోజనం కొరకు, వాళ్ళందరూ రక్షించిన కొరకండి, రక్షించిన కొరకే. ఈ దుర్మార్గత నుంచి, ఈ వ్యభిచారుల నుంచి, ఈ యొక్క నరహత్యల్లో నుంచి, ఈ బలి నైవేద్యాల నుంచి కూడా తప్పించడానికి ఆయన ఏం చేసినట్టే, ఆయన దేవుడు అంటే ఎవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఇంతమంది కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు చేసుకున్నప్పుడు ఒక్కొక్క వారికి ఒక్కొక్క రకమైన ప్రమాణం పెట్టుకుని, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆచారం పెట్టుకుని మీరే పొడుచుకుని చచ్చిపోతున్న సమయంలో నేను ఖచ్చితంగా మానవాళి ప్రయోజనం కొరకే దేవుడు అని కూడా ఉంటాడంటే ఎంత వాస్తవమో, ఎంత సత్యమో ఆ సత్యాన్ని ప్రకటించాలంటే నిజమేంటో మీకు తెలియని ఉద్దేశంతో ఆయన ఆ రోజు నేను దేవుణ్ణి అని చెప్పాడండి. నేను దేవుణ్ణి అనగానే మన వాళ్ళకి ఎలాగ అర్థమైందంటే, ఇదిగో దేవుడు నేనే దేవుడు అన్నాడు కాబట్టి, నేను తప్ప వేరే దేవుడు ఉండడు అన్నాడు కాబట్టి, ఆయన ఒక వ్యక్తిగా, ఆయన ఒక ఆకారంగా చేసుకుని, ఇదిగో దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు, మీరేంటి ఇలాగా దేవుళ్ళు, బుల్లి దేవుళ్ళు, చిన్న దేవుడు, పెద్ద దేవుడు అని మీరు ఎందుకు అనుకుంటారని చెప్పి ఈరోజు వాళ్ళకున్నట్టుగా ఈరోజు క్రైస్తవులు కూడా సరిగా అర్థం కానటువంటి పరిస్థితిలో అయ్యమ పరిస్థితులు ఉన్నారు ఈరోజు క్రైస్తవులు కూడా. గమనించండి, దేవుడు అనేవాడు ప్రత్యక్షపరుచుకుంది అంటే ఆత్మగాను వాక్యముగాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆత్మ గాని వాక్యము గాని కంటికి కనిపించలేదు. ప్రారంభ దినాల్లో సృష్టి కార్యక్రమంలో కంటికి కనిపించేవాళ్ళు. ఆ రెండు కలిపితేనే దేవుడు. ఆ దేవుడు అనగానే దైవత్వము అనే విషయం మర్చిపోకూడదు. దేవుడు అంటే ఏంటండి? దైవత్వము. దైవత్వము దైవత్వములు ఎవరుంటారంటే అదొక వర్డ్, ఎంతది, అదొక వర్డ్. అంటే పూర్ణ వర్డ్ అంటే బహువచనం అంటారు దాన్ని. మీరు మనందరం ఎవరండి? మనుషులమేనా? మనందరూ మనుషులు. మనందరూ మనుషులు అయినప్పుడు మనందరికి ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది. ఏంటంటారు దాన్ని చెప్పండి? మనుషులు కూడా తత్వం ఉంటారు, దాన్ని మానవత్వము అంటారు. తెలుసా? మానవత్వం ఒక్కొక్కరికి మానవత్వం ఉండదు. మనుషులందరికీ ఒకటే మానవత్వం. అది తత్వం, మనుషుల యొక్క తత్వం. ఈ తత్వంలో అందరూ వస్తారు. మనిషి యొక్క గుణ లక్షణాలు, మనిషి భూమి మీద ఎలా కనపరుచుకోవాలో, మనిషి ఎలా నడుచుకోవాలో ఒక ప్రమాణం ఉంది. అది మనం పెట్టుకున్నది దేవుడు కూడా పెట్టింది. ఆ మానవత్వానికి అందరూ వస్తారు. అది తత్వం, అది మానవ తత్వం. అయితే దేవుని తత్వంలో దేవుడి స్వరము, దేవుని ఆత్మ, ఈ రెండు కలిపితేనే దైవత్వం. ఆ దైవత్వమే దేవుడు. ఒరే దేవుడు అనేవాడు నేనేనా, నేను తప్ప మరొక దేవుడు లేడంటే అర్థం ఏంటంటే అటు స్వరము దేవుడే, అటు ఆత్మ కూడా దేవుడే. ఆ రెండు కలిపితేనే అది తత్వం, దైవత్వం. ఆ దైవత్వం నేను ఒక్కడనే అని ఆ రోజు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు చాలా గట్టిగా చెప్పాడు. ఇది తప్పించి ఇక మరి వేరేది ఏమీ లేదు. మీరు ఇలా మీకు మీరే నాశనం అయిపోకండి, మీరే పాడు చేసుకోకండి. ఏదేదో చేసుకుని నా ప్రసన్నతో మీరు వస్తారనుకుంటే అది కళ, అది మీ భ్రమ. నిజమైన దేవుడు అంటే ఏంటంటే ఇదిగో ఆయన స్వరము, ఆయన ఆత్మ సమ్మేళనమే దైవత్వం. ఆ దైవత్వమే దేవుడు. అంతేకాని దేవుడు అనేసరికి ఒక మనిషిగా మీరు ఫిక్స్ అయిపోకండి. దేవుడు అనేసరికి ఒక వ్యక్తిగా మీరు ఫిక్స్ అయిపోకండి. దేవుడు అనేసరికి ఒక ఆకారంగా ఫిక్స్ అయిపోకండి. దేవుడు అనే పదంలో దేవుని మాట అంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ మిక్స్ అయి ఉన్నాయి. అవే ఈ ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో సృష్టించిన సమస్తాన్ని సృష్టి చేశారు వాళ్ళు. అది దేవుడు. ఇది మీకు తెలియాలి. నాయన మోషే రాయి అని చెప్పి ఆ రోజు ధర్మశాస్త్రాన్ని రాసి ఆ స్వరమైన దేవుని మాట ముద్రించబడింది. ముద్రించి ఏం చెప్పాడంటే మరొక కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు మానవుల ప్రయోజనం మేరకు తెప్పించి మనుషుల్ని పాడు చేసేవాడు కాదు, మనుషులకి కీడు తలపెట్టేవాడు కాదు అనేది ఒక ప్రమాణం. ఈ యావత్తు మత విశ్వాసాలు అందరూ కూడా నమ్ముతున్నారు కదా ఆ ప్రమాణం. ఆ ప్రమాణమే కరెక్ట్ అనుకుంటే అయితే దేవుడైన నేను నా ప్రమాణాన్ని వాక్యంగా మార్చు రాయ్. మానవాళి ప్రయోజనం కొరకే ఎవరు కూడా ఎవరిని కీడ్చినప్పుడు పెట్టకూడదు, ఎవరిని కూడా దోచుకోకూడదు. ఆఖరికి దేవుడని వాడు ఎవడంటే బలిని నేను కోరను గాని చెప్పండి కనికరమునే కోరుచున్నాను రాయ్ మోషే అన్నాడండి. అప్పటి వరకు బల్లని, నైవేద్యాలని, దహన బలని, హోమాలని మనుషుల్ని వెచ్చవిడిగా అసాంఘికంగా ప్రవర్తిస్తూ ఇదే దేవుడని చాలా మంది చేస్తూ అదే మా మత విశ్వాసం అని కొలుసినటువంటి ఈ మానవాళికి అర్థమయ్యేట్టుగా రాయి బలి నేను కోరేవాడిని కాదయ్యా,
కనికరమనే కోరేవాడిని దేవుడు అంటే. రాయి. ఈ స్వరము అప్పుడే వినబడిన స్వరం ఇది. ఆ స్వరము రాతి ప్రపంచంలో ముద్రించబడింది. ఆ స్వరము ఎప్పుడంటే యోహాను గారి కాలంకి వచ్చేసరికి ఏమైందంటే ఆ స్వరము పుస్తకం మాత్రమే కాదు, ఆ వాక్యము ఏమైందంటే ఆ నిరూపణగా ఒక శరీర రీతిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. ఏముంది అక్కడ? మళ్ళీ చదువుదాం ఒకసారి. ఆది యందు ఆ స్వరము ప్రారంభంలో సృష్టిని ప్రారంభించండి. సృష్టి చేసినటువంటి ఆ స్వరము, ఆ మాట, ఆ వాక్యము, ఆ ఆత్మ సహాయంతో వచ్చినటువంటి ఒక ఆయన ఆకార రూపంగా భూమి మీదకి వచ్చాడు. ఎవరంటే ఆయన 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరంటే ఈయన ఎవరు చెప్పండి? కాదండి, ఈయన ఎవరు? కృపాసత్య సంపూర్ణ. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఎవరైనా? యేసుక్రీస్తు. వాక్యమైన యేసుక్రీస్తు వారు అంటే అప్పుడు వరకు రూపం లేనటువంటి ఆయన, అప్పుడు వరకు ఆకారం లేని ఆయన ఏంటంటే వాక్యము రూపాన్ని ధరించుకుని మనుషులు ప్రయోజనం వరకు దేవుడు అంటే ఎవరో, అసలు దేవుడనే ఆ శబ్దానికి, దేవుడనే ఆ పదానికి, దేవుడనే ఆ ఆకారానికి ఈరోజు సమాజంలో ఎవరికీ అర్థం కావట్లేదు కదా. ఆ దేవుడిని కనపరచాలంటే మానవుల మేలు కోరేవాడు, మానవుల ప్రయోజనం కోరేవాడు, మానవులకి ఏంటంటే ఆయన హక్కుని చేర్చుకునేవాడు, మానవుడికి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైనా ఉన్నట్టే దేవుడు అయితే, ఆ దేవుడు ఎలా ఉంటాడో కనపరచడానికి భూమి మీదకి వచ్చినవాడు యేసుక్రీస్తు. ఆయన వచ్చేంత వరకు మనుషుల పట్ల ప్రేమ ఏంటో, మనుషుల పట్ల కనికరం ఏంటో, మనుషుల పట్ల జాలి దయ ఏంటో, ఈ సమాజం ఉన్నటువంటి నైతిక విలువలు ఏంటో ఎవరికి అర్థం కాలేదు. అది దైవ లక్షణాలు అయితే ఆ దేవుడు ఎలా ఉంటాడో భూమి మీద అలా వచ్చి చూపించినవాడు. ఎప్పుడని అంటే చూపించడం అంటే ఇది ఆల్రెడీ ఉన్న మాటే, దేవుడి దగ్గర ఎప్పుడో ప్రారంభంలో ఉన్న మాటే, అది స్వరముగా సృష్టి చేసిన మాటే. అది ఏమిటంటే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆ దేవుని ప్రేమని కనబరిచాడండి. ఎలా కనబరిచాడంట? తన ప్రాణాన్నిచ్చి. మనుషుని ఎలా ప్రేమిస్తాడట? తన ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఇచ్చు వానికి నశింపక నిత్య జీవం ఇచ్చినట్లుగా ఆయన భూమి మీదకి అనుగ్రహించును. దేవుడు అనేవాడు ఈ సమాజం అంటే ఈ ప్రపంచంలో మనుషులందరికీ కొన్ని ప్రమాణాలు ఉన్నాయని చెప్పిన 3 ప్రమాణాలు ఏంటయ్యి? మొట్టమొదటి, దేవుడు కంటికి కనిపించడు. 2వ ప్రమాణం, మానవాళి ప్రయోజనం కొరకు. 3వ ప్రమాణం, ఆయన మనందరూ కూడా ఈ నాశనకరమైన జీవితం నుంచి తీసుకుని నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. 3 పాయింట్లు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా దేవుడు అంటే తెలియక ఇన్ని రకాలమైన మత విశ్వాసాలు, 3 కోట్ల దేవతలు దేవుళ్ళు వచ్చి సమాజం అంతా చెడిపోయింది సరిగా అర్థం కాక. ఆయనకి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా బలి ఇచ్చుకుంటూ వచ్చారు తప్పించి కానీ, శిక్షలు చేసుకుంటూ వచ్చారు తప్పించి కానీ, నేను బలిని కోరనయ్యా, కనికరణ కోరతాను, దేవుడు అంటే నేనయ్యా అని చెప్పినా వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. ఒక్కడే కాబట్టి ఒక్కడే తోకబట్టుకుని ఏలబడ్డారు. ఆ రోజు ఏలబడ్డారు, ఈ రోజు కూడా క్రైస్తవులు ఏలబడతారు తప్పించి కానీ, ఆ దేవుడు కూడా తత్వంలో ఉన్నటువంటి ఆ దైవత్వ లక్షణాలు కలిగినటువంటి ఆ గొప్ప వారిని, ఆ పరిశుద్ధాత్మని కానీ, ఆయన కుమారుని వాక్యమైనటువంటి ఆ స్వరమును కానీ, మాటను కూడా ఈ రోజు కూడా గ్రహించలేని విధంగా క్రైస్తవులు ఉన్నారు. ఆయన ప్రాణం పెట్టేదిగా ఆయన భూమి మీద తన ప్రాణాన్ని అర్పించాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మాట స్వరం కాదు. దేవుడు అంటే ఎలా ఉంటాడో కనబరిచాడు భూమి మీద. అప్పుడు దేవుడు అంటే సరిగ్గా తెలియదు. యేసుక్రీస్తు చాలా 5:37 చూడండి. ఆయన ఏ కాలం ముందు ఆయన స్వరము కానీ ఆయన రూపం కానీ చూడాలన్నమాట ఉంటుంది. మీరు ఏ కాలం ముందు అయినను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చూడండి, ఆయన ఏ కాలం అందరూ కూడా ఆయన స్వరాన్ని మీరు సరిగ్గా వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఎందుకంటే చూస్తే బ్రతుకుడు అంత అగమ్య గోచరుడు. ఈ యావత్ ప్రపంచం అనేక మత విశ్వాసాలను కూడా ఏమన్నానంటే ఆయన కంటికి కనిపించడు, అగమ్య గోచరుడిని కామపాటి కూడా కదా. కానీ యేసుక్రీస్తు ఆ కనిపించిన దేవుణ్ణి, ఆ కనిపించిన రూపాన్ని భూమి మీద చూపించే ఒక విజిబుల్ గాడ్గా ఆయన వచ్చాడు భూమి మీదకి.
అప్పటి వరకు కూడా తండ్రిని దేవుడు అంటే చూడరు, దేవుడు అంటే తెలియదు, దేవుడిని చూడలేరు అనేటువంటి ఒక నినాదం ఉండేది. కానీ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చి ఆ దేవుడు లక్షణం ఏంటో, ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుని ఉద్దేశం ఏంటో, మానవాళి పట్ల అనుకున్నటువంటి తపన ఏంటో అన్న విషయాన్ని భూమి మీద చూపించిన వాడు. చూపించడమే కాదు కానీ ఆయన తన దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాడు అన్నడా. తండ్రిని చూపించబోయే చాలు అని పిలుపు అడిగాడు ఎవరిని? యేసుక్రీస్తుని. ఒకసారి తండ్రిని చూపించంటే ఏ రోజు కూడా మీ పితరులు చూడలేదు, ఆయన మాట కూడా వినలేదు. కానీ ఇదిగో ఇప్పుడు కూడా మరలా తండ్రిని చూపించమని అడుగుతున్నావా? చూడలేరు ఆయన్ని. కానీ ఒకటి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టేనండి. ఒకవేళ అది కూడా నమ్మలేకపోతే, నువ్వు అవి కూడా నమ్మలేకపోతే నేను చేస్తున్న క్రియను బట్టినా సరే కానీ నువ్వు నమ్మవయ్యా అంటాడండి. నమ్ము అంటాడు. అంటే దేవుడు అంటే తెలియనటువంటి ఆ జనాంగానికి దేవుడు ఎలా ఉంటాడో చూపించినవాడు. ఎలా ఉంటాడో చూపించాడంటే తన సొంతంగా సొంత తెలివితేటలో సొంత ఆలోచనలో పెట్టుకుని ఇలా ఉంటాడని చెప్పింది కాదండి ఆయన. ఏదైతే దేవుని మాట ప్రారంభంలో దేవుని యొక్క ఆత్మగాను స్వరముగాను ఈ సమస్తాన్ని కలిగించాడు, సమస్తాన్ని నడిపిస్తున్నాడో ఆ మాటే సాక్షాత్తు ఆయనగా భూమి మీదకి వచ్చేసాడండి. అదేగా చెప్పిన యోహాన్ గారు, ఆది యందు వాక్యం ఉంది దేవుడి దగ్గర, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా భూమి మీద మన మధ్యకు కనిపించాడు. కనిపించి ఆ దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటో భూమి మీద తానే చూపించాడు. తన మరణించి అంటే తన ప్రజల కోసం, ఈ మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టేంతగా తప్పించిపోయాడంటే దైవ లక్షణం అయ్యా, దైవ లక్షణం. మిమ్మల్ని కాపాడడానికి, మీకు నిశ్చయం ఇవ్వడానికి దేవుడే స్వయంగా చనిపోయిన కూడా సిద్ధపడుతున్నా వచ్చాడండి. అంత ప్రేమ మన పట్ల, అంత ప్రేమ కనబరిచాడు దేవుడు. అంటే ఇది మిమ్మల్ని మనం చంపుకోమని, చిన్నపిల్లల బలిమ్మని, లేకపోతే కిందకేసి తొక్కిమని, పేక పిసికేమని, ఒకరిని వాళ్ళు అచ్చి తీసుకోండి, విందులు చిందులతో వ్యభిచారాలు జాగ్రత్త జరిపించి ఇది దేవుడని, ఇలాంటి కాదని దేవుడి ఉద్దేశాలు. ఇవి కాదు. దేవుడు ప్రేమించేవాడు, బలిని కోరేవాడు కాదు. మిమ్మల్ని నిత్య జీవాన్ని ఇస్తూ మిమ్మల్ని మీ పట్ల ప్రాణం పెట్టేవాడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించేవాడు. ఆ ప్రేమను కనబరిచేవాడు దేవుడు. అంటే మళ్ళీ ఒక వ్యక్తిగాను ఒక ఆకారం ఇచ్చుకుని, ఒక మనిషిగా ఆకారం ఇచ్చుకుని మళ్ళీ చూడకండి. దేవుడు అనగా తత్వం, అది దైవత్వంలో ఆ స్వరం అంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఇమిడిపై ఉన్నారు. అందులో ఆ మాట వాక్యముగా దేవుడు శరీరం ధరించుకుని భూమి మీద ఒకసారి చూద్దాం. యోహాను రాసిన పత్రిక 1:18 మాట చూద్దాం ఒకసారి. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడరు కూడా తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడైన బయలుపరిచాడు. వాక్యముగా ఉన్నాడు. ప్రారంభ సృష్టి ప్రారంభంలో వాక్యము ఆయన భూమి మీదకి శరీరం ధరించుకుని వచ్చాడు. అందుకే ఇప్పటివరకు దేవుడి గురించి సరైన అర్థం కాలేదు ఎవరికైనా. కానీ కుమారుడు వచ్చిన తర్వాత ఆ దేవుడు ఎలా ఉంటాడో చెప్పాడు. ఎలా ఉంటాడా అంటే దేవుడు ప్రేమమయ్యాడు. ఎవరంట? దేవుడు ప్రేమ కలిగిన నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఇవి ఆయన నమ్ముకున్న వారి గురించి కాదు కానీ నమ్ముకునే ప్రజలందరి గురించి కూడా ప్రాణం పెట్టాడు. వాళ్ళకి రావాలి కానీ ఆయన దగ్గరికి, వారి గురించి కూడా ఆయన ప్రేమ, ఆయన కృప సిద్ధంగా. ఆయన మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన సూర్యుని ఉదయిస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు. అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ ఆఖరికి నువ్వు వస్తా అంటే నీకోసం ప్రాణం పెట్టే ప్రేమ. ఇది ప్రారంభంలో దేవుడు అనుకున్న ప్రేమ. ఆ ఉద్దేశంతో ఆ రోజు స్వరమైనటువంటి ఆ వాక్యము, ఆ ఆత్మ నిన్ను సృజించింది. అది తెలియక గుడ్డివారైపోయి ఇష్టానుసారంగా దేవుడి గురించి తెలియక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ దేవుడు ఎలా ఉంటాడని ఒక మాటగా ధర్మశాస్త్రం వచ్చింది. అంటే దేవుని మాట ముద్రించబడింది. ఆ ముద్రించిన మాట కూడా అర్థం కాని జనాంగానికి మరలా ఆయనే రూపాన్ని ధరించుకుని ఆయన ప్రేమని భౌతికంగా కనబరిచే విధంగా ఈ భూమి మీద దైవ లక్షణాన్ని కనబరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఉన్న మాట మనకి, యేసుక్రీస్తు ఉన్న మరొక మాట ఏంటండి చెప్పండి? యేసుక్రీస్తు మరొక మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19 చివరి అధ్యాయం చూద్దాం.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 15 చదువుదాం, 13వ చదువుదాం. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నాడు. యేసుక్రీస్తు పేరేంటన్నమాట దేవుని వాక్యం. ఈ వాక్యం ఎక్కడ ఉంది అంటే ఆది కాండంలో ఈ సృష్టిని ప్రారంభిస్తున్న మొదటి 6 దినాల్లో మొట్టమొదటి రోజు ముందే అక్కడ ఉందంట వాక్యం. ఆ వాక్యం అర్థం కాలేదు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఆ ఆడున్న సమాజానికి కూడా అర్థం కాలేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలం వరకు కూడా అర్థం కాలేదు సరిగ్గా. ఆ తర్వాత మోషే ధర్మశాస్త్రంలో ఆ వాక్యం రాతి పలకను ముద్రించబడిన తర్వాత కూడా క్రీస్తు కాలం వరకు కూడా ఏమైందంటే ఆ ధర్మశాస్త్రం వాక్యం కూడా అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు అర్థం కాలేదు. అర్థం కాని ఈ జనాంగానికి, దేవుడి మాట అర్థం కాని జనాంగానికి ఆ వాక్యం అంటే ఏంటో, ఆ దేవుడు మనసు అంటే ఏంటో, ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆ విషయాన్ని చెప్పడం కోసం ఆయనే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి దేవుని ప్రేమని కనబరిచిన పరిస్థితి. అందుకే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు, దేవుడు అంటే ఎవరో, యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు కానీ దేవుడి యొక్క రిఫ్లెక్షన్ అంటాడండి. దేవుని అర్థంలో ప్రతిబింబం అంటాడండి. అంటే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోతే ఆ దేవుడిని చూడాలి అనుకుంటే ఇదిగో యేసుక్రీస్తు ముఖం చూడు అంటాడండి. ఆయనే దేవుడు అంటాడు. అంతేంటంటే ఆయన దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపిస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ మాట అక్కడ చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనే ఉండి తన మహత్తు కదా మాట చేత సమస్తం నిర్వహించు పాపం విషయంలో పొందిన ఉన్నత లోకంలో మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేది. ఒకసారి గమనించండి, యేసుక్రీస్తు అంట దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు. అంతేనా అంట? ఆ మహిమ యొక్క తేజస్సు అనేది కింద ఫుట్ నోట్లు ఏముంది? ప్రతిబింబం అంటారు. దేవుడు తెలుసా? ప్రతిబింబం అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఫేస్ తిప్పగానే మీరు ఒక అద్దం పెట్టుకోండి. అద్దం పెట్టుకుల్లో అద్దంలో ఏం కనబడుతుంది? మీ ఫేస్ కనబడుతుంది. మీ అద్దంలో ఫేస్ కనబడుతుంది ఎవరో? మీరేనే కదా, వేరే వాళ్ళ? మీ ఫేస్ మీ అద్దం ముఖం నుంచి ఉంటే ఎవరి ముఖం కనబడుతుంది? మీ ముఖం ఉంటుంది. అంటే ఇప్పుడు చూద్దాం, స్వరూపం ఉందనుకుందాం. స్వరూపం అద్దంలో పెట్టుకుని చూసింది, ఈ అద్దం కూడా స్వరూపం కనబడుతుంది. ఇక్కడ ఒక స్వరూపం ఉంది. అంటే ఇక్కడ స్వరూపాలు ఇక్కడ ఒకరే కదా? అద్దం ఒకరే. అద్దం ఉన్నది ఒకరు, ఇక్కడ ఒకరు, ఇద్దరా? కాదు. కాబట్టి దేవుడు అంటే ఎరగని ఈ జనాంగానికి ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుడు కోరిక ఏంటో, ఆయన ఆశ ఏంటో, ఈ మానవాళికి ఆయన చేసే ప్రయోజనం ఏంటో, ఆ మేలేంటో విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పేటువంటి విధంగా ఆ వాక్యము ఉన్న ఆయన భూమి మీదకి దేవుని కనబరిచాడు. అంతంలో ప్రతిబింబం, తిన్నట్లు పుట్టినట్లు ప్రతిబింబము అని. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కడే అన్నది మాట ఆ తోక పట్టుకుని ఇప్పుడు దేవుడు ఒక్కడేనా? దైవత్వం ఒక్కటే. ఆ దైవత్వంలో దేవుని ఆత్మ, దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు వారు. అంటే బయటికి కనిపించినటువంటి శరీరధారిగా భౌతిక కనిపించినటువంటి ఎవరంటే యేసుక్రీస్తు వారు. తర్వాత ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు, ఇంకా నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు, పెందుకొస్తున్న భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు, ఈ భూమి మీదకి వచ్చి ఆయన కూడా నిరంతరంగా శ్రమిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయనే దేవుని ఆత్మ, దేవుని వాక్యము. ఈ రెండు కలగలిపే దైవత్వము. అది దేవుడు. ఆ దేవుడు ఒక్కడే నాయన. ఇది తప్ప, ఈ మార్గం తప్ప, ఈ ప్రేమతత్వం తప్ప, ఈ జాలితత్వం తప్ప, ఈ కనికరం తప్ప మరొకటి ఏది ఈ సమాజంలో లేదు. ఒకవేళ చేసుకుంటే అది మీది విగ్రహారాధన. అందుకే ఆటి జోలికి వెళ్ళకండి. నేను తప్ప అంటే ఇదిగో నేను నా కుమారుడు అంటే యేసుక్రీస్తు చెప్పిన తత్వం కానీ, అది పరిశుద్ధాత్మ బోధించిన విధానం కానీ, ఇది దేవుడు అంటే, ఇది దైవత్వం అంటే అని
నేను ఒక్కడిని బల్లగుద్దింది చెప్పాడంటే, ఒక్కడు అనగానే ఈరోజు చాలా మంది మన క్రైస్తవులు కూడా పొరపడుతుంది ఏంటంటే, ఒక్కడనగానే ఒక మనిషిగా చేసుకుని, ఒక ఆకారం చేసుకుని, ఒక వ్యక్తిగా చేసుకుని మరొకరు ఉండకూడదని చెప్పి, ఆఖరికి యేసుక్రీస్తు అని కూడా దేవుడు కాదని చెప్పి, పరిశుద్ధాత్మే దేవుడు కాదని చెప్పి ఈరోజు ఎంతో మంది వక్రీకరిస్తున్నారు. అర్థమవుతుందండి. కానీ రోమీ రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, వాళ్ళంటే ఎరగని వారయ్యా. దేవుడు అంటే తెలుసుండి కూడా వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి జంతువులు ఎక్కువ, పశువులు ఎక్కువ, పురుగులు ఎక్కువ రూపాయలు చేసుకుని దేవుడిని ఆరాధిస్తున్నారు. కానీ నీకు దేవుడు అంటే తెలుసు కదా. వాళ్ళ దేవుడి గురించి బాగా తెలిసి ఉండి, ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు. ఎవరి వెళ్ళో? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలుకి దేవుడు తెలిసిందా? తెలిసింది. ఎప్పుడు తెలిసింది? మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన దేవుడు అంటే ఆయన మాట అయ్యా అని. ఆ మాటని, వాక్యమని చెబితే నాకు అర్థం కాదు. వాళ్ళు ఎరిగి ఎరగలేదు. కానీ ఎరగనటువంటి జనాంగాలు వారితో పాటు కలిసిపోయారు. వీళ్ళందరూ టోటల్గా ఏంటంటే నిరుత్తరులు అయిపోయి కోటానుకోట్ల దేవుడు దేవతలుగా వారి సంప్రదాయాలు, వారి విధానాలు, వారి నియమాలు నిర్మించుకున్నారు. ఈ విధంగా దేవుడి గురించి అస్తవ్యస్తం చేసేస్తున్నారు. ఓ క్రైస్తవుడా దేవుడి గురించి నీకు అర్థమైతే ఆ దేవుడు ఎవరో చెప్పాలి. ఆ ఒక్కడైన దేవుడు ఎవరంటే దేవుని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు, దేవుని పరిశుద్ధాత్మ. వీళ్ళే దేవుడు, వీళ్ళ దైవత్వం. అంటే ఆ దైవత్వం ఒక్కటైన విషయాన్ని మన గలగత్తి సమాజానికి చెప్పగలగాలి. అదే దేవుడు గురించినటువంటి విషయం. కాబట్టి ఇంత విస్తృతమైన విషయాన్ని మీ అందరూ కూడా చక్కగా అర్థమైందని. ఎందుకంటే ఆ రోమీ రాసిన పత్రికలో అంటాడు, చాలా తేటగా విశుద్ధపరిచాడంట, క్లియర్ చేసాడంట. కానీ విశుద్ధపరిచిన ఆ రోజు ఆ జనాంగానికి అర్థం కావట్లేదు. ఈ రోజు నా క్రైస్తవ సమాజం కూడా అర్థం కావట్లేదు. కానీ దేవాది దేవుని యొక్క కృపణ చేత మనకి చాలా స్పష్టంగా ఆయన పరిశుద్ధ లేఖనం ద్వారా ఆయన మనస్సు ఎంతో, ఆయన ఎలా ఉండడం విషయం నాకు అర్థం చేయించాడు. కాబట్టి ఈ మాటలు మీరు అందరూ కూడా మీ హృదయాలు భద్రపరుచుకుని దేవుడు అంటే నాకు స్పష్టమైన అవగాహనకు వస్తారని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన మీ కృపను బట్టి దేవుడు అంటే ఎరగని సమాజానికి దేవుడి యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆ దేవుడు ఎలాగ ఉన్నాడో, అసలు దైవత్వం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో విషయం ఆయన నీ కుమారుని యొక్క స్వరముగా, యెహోవా వాక్యముగా, దేవుని వాక్యముగా, నీ ఆత్మగా సృష్టి ప్రారంభం నుంచే ప్రారంభించి సమస్తాన్ని నడిపిస్తున్న నేను నీ కుమారుని భూమి మీదకి పంపి మీ యొక్క అదృశ్య లక్షణాలు మాకు కనబరిచేది. ఇంకా మీ గురించి స్పష్టమైన అవగాహన లేని వారిగా అయోమయమైన పరిస్థితిలో ఉండకుండా విన్న బిడ్డలందరినీ కూడా తండ్రి నిజమైన దైవత్వ లక్షణాలు కలిగిన వారిగా దీవించే ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించి అన్ని జీవానికి పాత్రగా ఇచ్చుకుని యేసునామానికి ప్రార్థనకి పెట్టుకొచ్చున్నాను. అందరికీ